పూరి జగన్నాథుడి భాండాగారం దాదాపు 64 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకోనుంది. స్వామికి చెందిన విలువైన ఆభరణాలు లెక్కించేందుకు భాండాగారం తలుపులు తెరవనున్నారు. లోపల 5 పెట్టెలలో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపు, వాటి విలువ మదింపు సహా భాండాగారం మరమ్మతులు చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ ఖజానా లెక్కింపుపై ఏర్పాటు చేసిన జస్టిస్ విశ్వనాథ్ రథ కమిటీ మంగళవారం భేటీ అయింది. ఈ నెల 14న ఆలయ భాండాగారం తెరిచి ఆభరణాలను లెక్కించాలని కమిటీలోని 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో ప్రభుత్వానికి ఆ తీర్మానం పంపగా ఖజానా లెక్కింపునకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్న తాళం చెవితో తెరుచుకోకపోతే తాళం కప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నట్లు సమాచారం. ఒడిశాలోని పూరి జగన్నాథుడికి చెందిన విలువైన ఆభరణాలను ఆలయంలోని ఓ రహస్య గదిలో భద్రపరిచారు. గతంలో 3 ఏళ్లు 5 ఏళ్లకు ఒకసారి గది తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు. చివరిసారిగా 1978లో ట్రెజరీలోని వజ్రాభరణాలను లెక్కించి భాండాగారాన్ని సీజ్ చేశారు. అప్పటి నుంచి మళ్లీ ఆ గదిని తెరవలేదు. అయితే అప్పుడు కూడా కొన్ని ఆభరణాలను వెలకట్టలేక పక్కన పెట్టారని, గది తాళం దొరకడం లేదని ఇలా ఆలయ భాండాగారం చుట్టూ పలు వివాదాలు రేగాయి. అప్పటి నుంచి మళ్లీ ఈ గదిని తెరవలేదు. ఒడిశాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇది కూడా కీలక అంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఆలయ భాండాగారం తెరిచి జగన్నాథుడి సంపదను లెక్కిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకునే క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భాండాగారాన్ని తెరిచేందుకు ఈ నెల 14న ముహూర్తాన్ని నిర్ణయించింది. 1978లో భాండాగారంలోని సంపద లెక్కించేందుకు 70 రోజులు పట్టింది. లెక్కింపు తర్వాత ప్రకటించిన జాబితాలో స్వామివారికి చెందిన పలు ఆభరణాల పేర్లు కనిపించలేదు. దీనిపై హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. ఈ క్రమంలో ఆభరణాల లెక్కింపు, గది మరమ్మతుల కోసం 2019లో నవీన్ పట్నాయక్ సర్కార్ 13 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 16న భాండాగారం తలుపు తెరిచేందుకు వెళ్లిన ఈ కమిటీ సభ్యులు తాళం చెవి కనిపించకపోవడంతో వెనుదిరిగారు. భాండాగారానికి సంబంధించిన డూప్లికేట్ తాళం చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఈ తాళం చెవి సాయంతో గది తలుపులు తెరవనున్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.